పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ओम गुरुदेव दत्त ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 నేను మీ సాయి దత్తానందను యంత్ర మంత్ర రుద్రాక్ష మూలిక నవరత్న శాస్త్ర నిపుణుణ్ణి. నేను ఈ శాస్త్రాల మీద అన్వేషణ నాది. ఈ అన్వేషణలో భాగంగా నేను ఎంతోమందికి అన్వేషణ నేను చేసిన దాంట్లో సక్సెస్ఫుల్గా ఏదైతే జరుగుతుందో వాటిని నేను జనాలకు ప్రాక్టీస్ చేస్తుంటాను. అయితే ఇది నేను ఒక వృత్తిగా ఒక బిజినెస్గా కాకుండా ఇది నా వృత్తి పౌవృత్తి. నా వృత్తి ఏమో ఉద్యోగం చేయడం, మిలిటరీ దాంట్లో నేను డిఫెన్స్లో పనిచేయడం వృత్తి. పౌవృత్తి ఇది అంటే రెండు పడవలు ప్రవృత్తి వృత్తి అనే రెండు పడవల మీద ప్రయాణం చేసిన నా యొక్క 42 సంవత్సరాల ఈ అనుభవం. నాది ఏజ్ వచ్చేసి 66లో 42 సంవత్సరాలు నేను ఇదే చేసిన. అయితే చిన్నప్పటి నుంచే నాకు ఇది పిచ్చి. ఏది మంత్రాలు ఉన్నాయా, యంత్రాలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, రుద్రాక్షలు ఉన్నాయా, నవరత్నాలు ఉన్నాయా, నవరత్నాలు పెట్టుకుంటే ఫలితం ఉందా, దాంట్లో ఏమున్నది, ఎందుకు ఫలితం వస్తుంది అంటే ఏం లేదు. మనిషి లోపల 9 కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక కలర్ లోపించి ఉంటుంది. ఒకరికి ఏంది రెడ్ లోపించుంటారు, ఒకరికి మెరూన్ లోపించుంటారు, ఒకరికి పసుపు లోపించుంటారు, ఒకరికి గ్రీన్ లోపించ. దాన్ని బట్టే మనము స్టోన్స్ వానికి ఇచ్చినట్టయితే ఆ స్టోన్స్ ధరించినట్టయితే ఆ కాస్మిక్ పవర్ జనరేట్ అవుతుంది. ఒక పచ్చ ఉందనుకో మతి మార్పు వస్తుంది, పచ్చ పెట్టే మతి మార్పు రాదు. అంటే పచ్చ అనేది బుద్ధి మీద బాగా చేస్తుంది, డబ్బు మీద. అట్లా స్టోన్స్ సెట్ చేసి వాళ్ళు మనము వచ్చిన జాతకులకు అది ఏదో బుక్ చూసి ఏజ్ని బట్టి రాయి వస్తుంది, నక్షత్రాన్ని బట్టి రాయి వస్తుంది, నీ రాశిని బట్టి రాయి వస్తుంది అని పెడితే కుదరదు. ఆయన పరిశాన్ని బట్టి ఆ వచ్చిన క్లయింట్కి ఏం ప్రాబ్లం ఉన్నది, ఏం డబ్బు ప్రాబ్లం ఉందా, ఆరోగ్యం ప్రాబ్లం ఉందా, లేకుంటే బీపీ ప్రాబ్లం ఉందా, పక్షవాతం వచ్చిందా, దాన్ని బట్టి స్టోన్స్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఒక ముత్యం ఉందనుకోండి, ఇది ముత్యం ఉందనుకోండి. ఈ ముత్యం ఏంటంటే మనకు చంద్రునికి సంబంధించిన స్టోన్. ఈ చంద్రునికి సంబంధించిన స్టోన్ ముత్యం ఎంత ఉంటుంది మా అంటే అది ఒక 500-600 1000 రూపాయలు 2000 కంటే ఎక్కువ ఉండదు. దాన్ని 10,000 20,000కి అమ్ముకుంటారు ఈ దొంగ గురువులు. ఆడికి మొదలే ప్రాబ్లం అయిందంటే వాడిని దొంగ గురువు అంటే వాడిని దొంగతనం చేస్తుండు కదా వచ్చినోని, అదే దొంగ. వాడిని వచ్చి దోస్తుండు కదా అది దొంగ అన్నట్టు. వస్తే అరే నాయన 500 1000 రూపాయలు ఎక్కువ తీసుకో, పోనీ నీ ఇల్లు నీ షోరూమ్ కిరాయి అనుకో, నీ కస్టమర్ నీ జీతగాళ్ళది అనుకో, అది అనుకో, 1000 రూపాయలు తీసుకో, పోనీ అమ్మ నీకు వస్తుంది 1000 రూపాయలు. దాన్ని ఒకసారి 20,000 మీ 15,000 కానీ ఆరితే దొంగతనం చేస్తున్నావు కాబట్టి దొంగవు అట్లా చేయొద్దు. ఒక గురువు అన్నప్పుడు నువ్వు తీసుకొచ్చి నువ్వు కూడా నీ చేతితోటే రాయి ఇవ్వాలి, రత్నం వేయాలని వాళ్ళు కోరుకుంటారు షోరూంలో తెచ్చుకోకుండా.
కాబట్టి నువ్వేం చేయాలి, నీ చేతితోటి ఇచ్చినప్పుడు 150 ఎక్కువ వేసుకొని ఇస్తే నీ ఖర్చులు వెళ్తాయి. అట్లా కాదు, నువ్వు అందరు దోసాలే, నేను కోట్ల శ్రీమంతుని కావాలి, బిల్డింగులు కట్టాలి, ఇవన్నీ కమర్షియల్గా గురువులు కమర్షియల్గా ఉన్నప్పుడు ఆడు గురువు కాడు, ఆడు కమర్షియల్ బిజినెస్ చేసేటోడు అన్నట్టు, బిజినెస్ దారాడు, వ్యాపారస్తుడు నా లెక్క ప్రకారం. కాబట్టి ఈ వ్యాపారస్తుల దగ్గరికి పోకండి. మీకు కావాల్సి ఉంటే ఒక సత్యాయితీగా ఎవరైతే చేస్తుండో వాడిని వెతుకుంటూ పోండి. ఆడు సెంటర్ సిటీలు ఉండాడు, కోటిలు ఉండాడు, సికింద్రాబాద్లు ఉండాడు, అక్కడ హ్యాబిట్స్ దాంట్లో ఉండాడు, వాడేనో మారుమూలగా ఉంటాడు. ఇవాళ అయ్యప్ప ఉన్నాడు, అయ్యప్ప ఎడ వెలిసిండు, 7 ఆయన 8 కొండల వెనుక అవతల అడవిలా మరి పెద్ద పెద్ద కొండలు, అది కూడా బస్సు కన్వీనియన్స్ ఉండదు, నాకు కారు కన్వీనియన్స్ నడిచిపోవాల్సింది. ఆడ ఎంత పెద్ద గురువైన, ఆడు ఎంత పెద్ద నాయకుడు కానీ, ఎంత పెద్ద కోట్ల శ్రీమంతుడు కానీ, మరి ఆయన అక్కడ ఉన్నాడు. మరి ఎందుకు పోతున్నారు ఈ కోట్ల జనాలు? ఆయన దగ్గర ఉన్న పవర్. అట్లే ఒక గురువు కూడా వాడు ఏ అడవిలో ఉన్నా వెతుక్కుంటూ పోతారు. అట్లా వెతుక్కుంటూ పోయి చేయాలి. మనకు అందుబాటులో ఇక్కడ కోటిలు ఉన్నాడు, సికింద్రాబాద్లో ఉన్నాడు, స్టేషన్ దిగంగానే పక్కకు ఒక ఆయన జ్యోతిష్యం చూస్తాడని పోయినాం అనుకో, వాడు అందుబాటులో ఉన్నాడంటే నేను దోసుకోవడానికి అందుబాటులో నీకు దగ్గరలో ఉంటాడు. నన్ను ఎంతోమంది అన్నారు, సిటీలో సెంటర్ సిటీలో పెట్టుకోరాదు గురువు గారు అని. నేను పెట్టుకోను. ఆయనకి ఏదైతే కర్మ కూడతాడో వాడే వస్తాడు, లేకుంటే నా ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఆయనకి దొరకదు. ఏది అడ్రస్ మేము ఫోన్ చేస్తే చెప్తాం, కానీ చెయ్యడు, అని కర్మకల లేదు కాబట్టి వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ఈ కొంతమంది బోధ గురువులు ఉంటారు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు మహానుభావుడు ఉన్నాడు, ఆయన నాలుక మీద సరస్వతి తాండవిస్తుంటుంది. ఆయన చెప్పేది ఆయన గుర్తకుండా ఉండొచ్చు ఆ టైంలో, నేను అనుకుంటా ఆ ఫ్లోయింగ్లో వచ్చేస్తూనే ఉంటుంది. ఎక్కడెక్కడ విషయాలు చెప్తుంటాడు ఆయన, జీవితానికి సంబంధించిన మానవ జన్మ ఏంది, మానవుడు చచ్చిపోయినాక ఎట్లా జరుగుతుంది, మానవుని ఆశ ఏంది, నిరాశ ఏంది, స్టూడెంట్స్ వాళ్ళ లక్ష్యం ఏంది, స్టూడెంట్ ఏ విధంగా ఉండాలి, ఎన్ని గంటలకు లేవాలి, ఏ విధంగా చదవాలి, తల్లిదండ్రులకు ఏ విధంగా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళకు పూజనీయంగా ఉండాలి అనే దాని గురించి చెప్తాడు. ప్రేమ అంటే ఏంది, ఇలాంటివి చెప్పాలి. ఏదో మనం 4 ముచ్చట్లు చెప్పేసుకొని నవ్వగానే ఇంకా 4 జోకులు వేసుడు, పద్మశ్రీ అవార్డులు కొట్టేటందుకు ట్రై అయ్యాడు. ఇవన్నీ ఏమిటికి అవసరమా? 10 మంది బాగుపడి నిన్ను పూజనీయంగా ఎవరైతే నమ్ముతారో అని ఇంట్లో ఫోటో ఉంటుంది, నీ ఇంట్లో నన్ను ఉండొచ్చు, కానీ నిన్ను నమ్ముకున్న ఇంట్లో ఫోటో ఉంటుంది. ఇవాళ కర్ణాటక, మహారాష్ట్ర అక్కడి నుంచి వస్తారు నా దగ్గరికి. శిష్యరికం ఎంతోమందికి ఇచ్చిన నేను గురు మంత్రోపదేశం. 540 మంది 50 మంది అయ్యారు. ఇప్పుడు 1000 మందికి నేను, ఎందుకంటే మన ఈ విద్యలన్నీ అంతరించొద్దని ఒక 1000 మంది కన్నా నేను ఈ మంత్రోపదేశం చేయదలుచుకున్నాను, ఈ విద్యలు నేర్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ విద్య నాతోటి అంతరించొద్దు, నేను చేసిన స్ట్రగుల్ నాతోటి అంతరించొద్దు. అందుకని నేను ఒక గ్రంథం కూడా రాసిన, సకల శాస్త్ర గ్రంథం అని. దాంట్లో ప్రతి ఒక్క విషయాలు ఉంటాయి. మీరు దాంట్లో ఈ పలాని విషయం కావాలంటే అది ఓపెన్ చేసి తీసుకుంటూ పోతే దాంట్లో అది దొరుకుతుంది మీకు. అలాంటి విషయాలు రాసిన. 25 సంవత్సరాలు నేను స్ట్రగుల్ చేసి కాకి గిట్ట ఒక గూడు కట్టేటప్పుడు ఒక పుల్ల తెచ్చి గూడు ఎట్లా కడుతుంది పిచ్చుక, ఒక పిచ్చుక గూడు కట్టేటప్పుడు ఎట్లా అల్లుతుంది దాన్ని బుట్టను, దాన్ని పిచ్చుక గూడు ఇట్లా అల్లుతుంది. అది అల్లింది అంటే మళ్ళీ ఏ సైంటిస్ట్ కనిపెట్టలే ఎంత బాగా అల్లింది అనేది. ఆ రకంగా మానవుడు అల్లలేడు. అట్లా నేను పిచ్చుక గూడులాగా దాన్ని సమకూర్చి సంకలనం చేసి తయారు చేసిన ఆ గ్రంథాన్ని ఏదైతుందో మీరు అందరూ ప్రతి ఇంటి లోపల ఉండే గ్రంథం అది. ఆ గ్రంథం ఉందంటే మీ ప్రాబ్లం, పిల్లలకో పెద్దలకో ఏ ప్రాబ్లం వచ్చినా దాంట్లో వెతికితే దొరుకుతుంది దానికి సొల్యూషన్. అది మీకు కావాల్సి ఉంటే కూడా అవైలబుల్ ఉన్నది తీసుకోవచ్చు. అయితే ఈ రోజులల్లో మనకు అడుగంటు పడుతున్న ఈ శాస్త్రాన్ని అడుగంటకుండా చేయడమే నా యొక్క సంకల్పం. ఈ నాస్తికుల యొక్క సముద్ర అలలు ఏదైతే వస్తున్నాయో దానికి ఎదిరిగడమే నా యొక్క సంకల్పం. ఎదిరిగి సాధించాలి, పోరాటం చేయాలి, సాధించాలనేది నా లక్ష్యం. అయితే మీరు అందరూ నాకు సహకరించాలి. ఈ విద్యను మీరు కూడా స్వీకరించి మీ ఇంటి లోపల ఆ విద్యా పుస్తకాన్ని పెట్టుకోండి, ఆ గ్రంథాన్ని. మీకు ఆ గ్రంథం వింటుంటే సార్ దాని లోపల నుంచి ఒక కాస్మిక్ పవర్ ఎనర్జీ బయటకు వస్తుంటుంది. ఎందుకు వస్తుంటుంది అంటే కొన్ని 1000 యంత్రాలు ఉన్నాయి దాని లోపల, 1000 మంత్రాలు ఉన్నాయి.
అటువంటి ఈ గ్రంథం మన దేవుడి దగ్గర ఉందంటే దాంట్లోకి ఒక పవర్ వచ్చేస్తుంది. దాన్ని మంచిగా రెడ్ క్లాత్లో కట్టేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి, మీకు ఇష్టం ఉన్నప్పుడే చదవండి. అయితే ఈరోజు నేను ఒక మీకు సబ్జెక్ట్ ఏం చెప్తున్నా అంటే నవరత్నాలల్లో ముత్యం. ఈ ముత్యం అనేది ఏంటంటే ఇది చంద్రునికి సంకేతము. ఇది వచ్చేసి మా ముత్యం వచ్చేసి మనకు చంద్రుని సంకేతము, శాంతి స్వరూపం సంబంధం. అంటే ఎక్కువ బీపీ ఉన్నవాడు, ఎక్కువ బాగా ఏది ఎముకలకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నోళ్ళు, ఊరి మాటికి ఇదేంది మన తేజస్సు కోల్పోవడం ముఖం లోపట, మళ్ళీ వచ్చేసి రక్త విచేచనాలు, కంటి వ్యాధులు, ఉబ్బసము, చిన్న అజీర్ణము, ఇవన్నిటికీ కొన్ని వ్యాధులకు కూడా పనిచేస్తుంది ఇది. అయితే ఇది ఏంటంటే ముత్యం పెట్టుకోవడంలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది ముత్యం పెట్టుకోవడంలో. అయితే ఈ ముత్యాన్ని ఏంటంటే మనిషి చంద్రుడికి సంబంధించి, చంద్రుడు ఎట్లా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది, ఇది పెట్టుకుంటే కూడా మనకు ప్రశాంతంగా చల్లగా ఉంటుంది, స్ట్రెస్ అనేది ఉండదు మనిషికి. అయితే ఇది లక్కీ స్టోన్ కిందికి రాదు. లక్కీ స్టోన్ అంటే ఇది పెట్టుకోగానే లక్కీ కలిసి రాదు. ముత్యం పచ్చ, కెంపు, మళ్ళీ వచ్చేసి డైమండ్, ఇవన్నీ లక్కీ స్టోన్ల కిందికి వస్తాయి. ఇది లక్కీ స్టోన్ అంటే ఇది మనకు పలానా ఇది పెట్టుకుంటే డబ్బులు రావు, పచ్చ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి. నీలము, కనక పుష్యరాగం సమ్మేళనంగా ఓ ఏలుకు అది ఓ ఏలుగు పెట్టుకుంటే ప్రతి ఒక్క సమస్యలు క్లియర్ అవుతాయి. ఇట్లుంటుంది స్టోన్స్ అనేది. నేను రీసెర్చ్ చేసి ఇది కనిపెట్టిన సంగతి ఏంటంటే ఈ ముత్యం ఏంటంటే డబ్బును అట్రాక్ట్ చేయదు, మనిషిని ఒక మంచిగా పీస్ఫుల్గా ఉంచుతుంది. ఓకే. అయితే ఈరోజు ఈ ముత్యం గురించి ఏంటంటే మీకు మా ఉంగరం వెలుగు పెట్టుకోవాలి. దీనికోసం మీకు మంత్రం చెప్తా. ఆ మంత్రాన్ని మీరు ఏం చేయండి అంటే మంచిగా ఒక పేపర్ మీద రాసి, వైట్ పేపర్ మీద రాసి మీరు లామినేషన్ చేసుకొని కూడా దగ్గర పెట్టుకోవచ్చు. ముత్యం పెట్టుకున్నట్టే ఇదవుతుంది. ఆ పేపర్ను రోజు చదవాలి. ఆ మంత్రం చెప్తా వినండి, మంచి జాగ్రత్త వినండి, రాసుకోండి. ఓం పద్మధ్వజాయ విద్మహే హేమ రూపాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయత్. మళ్ళీ చదువుతా, మంచిగా రాసుకోండి. మళ్ళీ వచ్చేసి ఆ యూట్యూబ్లో ఇది ఏదైతే ప్రోగ్రామ్ వస్తుందో దీన్ని యాపి కూడా రాసుకోవచ్చు. ఓం పద్మధ్వజాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్నో ప్రచోదయత్, తన్నో సోమ ప్రచోదయత్. ఓం పద్మధ్వజాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయత్. ఇది నేను ఈ మంత్రాన్ని కూడా మీకు డిస్ప్లే చేసి పెడుతున్నా, చూసుకోండి. ఓకేనా, రాసుకోండి. ఓం గురుదేవ దత్త. మీ ఎల్లవేళలా నా ఆఖరి స్తుత శ్వాస వరకు మీ సేవలో ఈ దత్తానంద మీ సేవలో 24 గంటలు ఉంటాడు. మీరు నాకు ఫోన్ చేయాలన్నా పొద్దున 7 నుంచి 9 దాకా మాట్లాడతా, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు మీ సేవలో ఉంటా. జై గురుదత్తం.